శ్రీమతి నమః. ఏదైనా కష్టం వస్తే బాబాయ్ నా జీవితం ఎందుకు, ఇంకా నా ప్రాణాలు తీసేసుకుంటాం అని గబుక్కులు అనేస్తాం మాట. ప్రాణాలు తీసేసుకోవడం అంటే అదేమన్నా తమాషానా చెప్పండి? బ్రతకటం కంటే కూడా ప్రాణాలు తీసుకోవడానికి ఎక్కువ ధైర్యం కావాలి. భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది తీసేసుకోవడానిక, సాధించడానికి కదా. మనం అనుకున్నది సాధించి ఇంకొకరికి రోల్ మోడల్ గా మనం ఉండాలి. ఈ రోజు ప్రాణాలు తీసేసుకుంటే అందరిలాగే మనం కూడా మట్టిలో కలిసిపోతాం. కానీ మనమంటూ దేశానికి ఏదో ఒకటి చేసి మనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నాము అని అనుకోండి, మనం ప్రాణాలతో లేకపోయినా సరే చిరంజీవిగా మన పేరుని తరతరాలుగా చెప్పుకుంటారు. ఎప్పుడూ మన పేరు చరిత్రలో అలా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతి చిన్న సమస్యకి చావే పరిష్కారంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఇంట్లో అత్తగారు ఏదో అన్నారు, భార్య ఏదో అంది, భర్త ఏదో అన్నాడు, పక్కింటి వాళ్ళు ఏదో అన్నారు, ఎదుటింటి వాళ్ళు ఏదో అన్నారు అని బాధపడుతూ ప్రతిదానికి మనం అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చా? ఈ సమాజం సంతోషంగా ఎవరిని బ్రతకనివ్వదు. బురద వేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళిపోయి ఇష్టం ఉంచినట్టు మాట్లాడటమే ఈ సమాజం యొక్క గొప్పతనం. ఈ సమాజంలో మంచివాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరినీ నేను అంటం లేదు, చెప్తున్నాను మీకు ఉదాహరణగా. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు చూసారా? వాళ్ళకి ఏదైనా చిన్నది ఏదైనా తెలిసింది అంటే దానికి చిలవల పలవలు చేసేసి రాద్ధాంతం చేసేసి అవతల మనిషిని ఎంత దిగజార్చేయాలో అంతగానూ దిగజార్చేస్తారు. కానీ అలా అంటున్నప్పుడు అయ్యో మనం ఇలాంటి మాటలు అంటున్నాం కదా, ఆ ఎదుటి మనిషికి మన వల్ల ఏదైనా కష్టం కలిగి వాళ్ళు ఏదైనా సరే ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకుంటే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది కదా అని ఆలోచించరు. ఎందుకంటే అప్పుడు ఆవేశంగా ఉంటారు, ఇంకొకరిని బాధ పెట్టాలని తపన మాత్రమే వాళ్ళకు ఉంటుంది. అలాంటి పిచ్చి వాళ్ళు మనల్ని ఏదైనా బాధ పెట్టాలని ప్రయత్నించినప్పుడు గాని, ఎవరైనా మనల్ని ఏదైనా మాట అన్నప్పుడు గాని డోంట్ కేర్ మాస్టర్ లాగా చిప్పో ఏమనుకుంటే అది అనుకున్నాం అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోయాము అని అనుకోండి, అది మనం విజయం సాధించినట్లు. అలా ముందుకు వెళ్ళిపోతే విసురుకుంటారు రాళ్ళు. ఎంత దూరం విసురుతారు? వాళ్ళు అక్కడి నుంచి ఉండి విసురుతారు, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మన మీదకి విసిరిన రాళ్ళు మనల్ని వచ్చి చేరుకుంటాయా? చేరుకో కదా. వాళ్ళకి అందనంత దూరం అప్పటికే మనం వెళ్ళిపోతాం. విసురుతున్న రాళ్ళ దగ్గర అక్కడే కూర్చుని వాళ్ళు విసురుకుంటూ కూర్చుంటారు. అందుకే నాకు కామెంట్లు పెట్టే వాళ్ళకి గాని మెయిల్ పెట్టే వాళ్ళు కానీ నేను ఒకటే మాట చెప్తాను, ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రాణాలు తీసుకోవడం ఒకటే సమస్యకి పరిష్కారం కాదు. మనం ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ జీవిత చరిత్ర చదవటం అలవాటు చేసుకున్నామంటే మన మనస్సు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో తెలుసా? అంతకు మించి మెడిసిన్ ఇంకోటి ఉండదు. మన మనసులో ఇంకెప్పుడు అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఈ ప్రాణాలు తీసేసుకోవాలనుకుంటున్నానని ఎప్పుడు అనుకోరు. ఒకసారి ప్రయత్నించి చూడండి. అలాగే మన పిల్లలకి కూడా మనం అలాంటి చరిత్రలు చెప్పాలి. ఈ రోజు చచ్చిపోతే అప్పటికి రెండో రోజు మనకి ఎవరికైనా గుర్తుంటామా? మనల్ని బాధ పెట్టిన వాడు గుర్తు పెట్టుకోడు, మనల్ని సంతోష పెట్టిన వాడు గుర్తు పెట్టుకోడు. అసలు పూర్తిగా మనం మట్టిలో కలిసిపోతాం. కానీ మనం చిరంజీవిగా ఉండాలి అంటే ఖచ్చితంగా సాధించి తీరాలి. ఏదో ఒకటి సాధించే తీరాలి. ఆ లక్ష్యం పెట్టుకోవాలి మనం. ప్రతి కుటుంబంలోనూ అందరికీ అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయని నేనేం చెప్పట్లేదు. కొన్ని కొన్ని కుటుంబాల్లో మన బాధని పంచుకోవటానికి ఎవరు ఉండరు. అలా బాధని పంచుకోవటానికి ఎవరు లేని సమయంలోనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ జీవిత చరిత్ర చదవాలి. అలా చదివితే మనకంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఉండరు. ఇప్పుడు మీకు నేను ఒక అద్భుతమైన ఒక వ్యక్తి చరిత్ర చెప్తాను. అది విన్న తర్వాత కూడా ఇంకా నేను డిప్రెషన్ కి వెళ్తున్నాను, ఇంకా నా జీవితం ఇలాగే ఉంది, నేను నా ప్రాణాలు తీసేసుకుంటున్నాను అనుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. 1979లో మోహిత్ శర్మ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అందగాడు, సంగీతం అంటే చాలా ఇష్టం. ప్రతి ఆటలోనూ నేనున్నాను అని చెప్పి ఆయన ముందంజలో ఉండేవారు. ఈయనకి ఆర్మీలో చేరాలని విపరీతమైన కోరిక, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదనమాట. కానీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఈయన ఆర్మీలోకి వెళ్తారు. ఈయన యొక్క సామర్థ్యాన్ని తెలుసుకున్న ఆర్మీలో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈయన యొక్క ఆపరేషన్ మీద పంపిస్తారనమాట. హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే తీవ్రవాద సంస్థలోకి ఈయన్ని పంపిస్తారు. ఒక పాకిస్తాన్ గూఢచారి సంస్థలోకి ఒక భారతీయుడు వెళ్ళాలి అంటే ఎంత గట్స్ ఉండాలి చెప్పండి. ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఈ సంస్థకి ఫండింగ్ చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. వాళ్ళ కార్యకలాపాలను అన్నింటినీ సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఎలా అయినా సరే భారతదేశం నుంచి కాశ్మీర్ ని తీసేయాలి. అందుకోసం కాశ్మీర్ కి వ్యతిరేకంగా పనిచేసే విధంగా కొంతమంది టెర్రరిస్టులను తయారు చేస్తుంది హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే తీవ్రవాద సంస్థ. మరి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఎలా? అందుకే మన అధికారులు ఈ మోహిత్ శర్మని పంపిస్తారు.
ఈ మోహిత్ శర్మ ఆ హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క టెర్రరిస్ట్ సంస్థలోకి వెళ్లే ముందు తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసుకుని కాశ్మీర్ కి వెళ్తారు. ఈ మోహిత్ శర్మ ఆయన పేరు ఇఫ్తార్ భట్ గా మార్చుకున్నారు. సరే, ఈయనేమో ఈ హిజ్బుల్ ముజాహిద్ సంస్థలోకి చేరారు. అక్కడ అబూ తరూర్, అబూ జఫర్ అని ఇద్దరు టెర్రరిస్టులతోటి వీళ్ళకి పరిచయం అవుతుంది. ఈ అబూ తరూర్ కి ఎందుకో ఈ ఇఫ్తార్ భట్ అంటే నమ్మకం ఉండేది కాదనమాట. తరచుగా తన స్నేహితుడితో అనేవాడు, నాకు ఇఫ్తార్ అంటే నమ్మకం లేదు, నేను ఇదివరకు ఎప్పుడు కూడా ఈ కాశ్మీర్ లోయలో చూడలేదు, నాకు అతని మీద చాలా అపనమ్మకంగా ఉందని చెప్పి తన స్నేహితుడితో చెప్పేవాడు. స్నేహితుడేమో ఈ అబూ తరూర్తో అనేవాడు, ఎందుకు అస్తమాను ఇఫ్తార్ను అనుమానిస్తావు, మన సంస్థలో చేరిన తర్వాత అతను ఎంత అద్భుతంగా మన సంస్థ కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి అతని స్నేహితుడు అనేవాడు. కాదు నాకు అనుమానంగా ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఈ ఇఫ్తార్ దగ్గరికి వస్తారు. అదే మోహిత్ శర్మ వచ్చి ఆయన్ని అడగాలని అనుకుంటారు. మోహిత్ శర్మ ఆ సమయానికి ఒక గదిలో కూర్చుని టీ తాగుతూ ఉంటారనమాట. ఈ అబూ తరూర్ ఈ మోహిత్ శర్మ దగ్గరికి వచ్చి గన్ని పిన్ పాయింట్ లో పెట్టి ఈ మోకాల మీద చేయి పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి, నిజం చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు కావాలని ఏదో చేయటం కోసం కదా ఈ సంస్థలోకి వచ్చావు అని చెప్పి అబూ తరూర్ అడుగుతాడు. అప్పుడు ఈ మోహిత్ శర్మ చెప్తారు, ఏమనంటే, నేను ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలోకి ఎందుకు వచ్చానో తెలుసా, మీరు నాకు సహాయం చేస్తారని వచ్చాను. నా అన్నని ఇండియన్ ఆర్మీ చంపేసింది, ఇప్పుడు నేను ఇండియన్ ఆర్మీ మీద కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నాను, అందుకే ఇక్కడికి వచ్చేసాను. మీరు ఏవైనా నాకు సహాయం చేస్తే గనక ఆ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ప్లాన్స్ అలాగే రూట్లు అవన్నీ నాకు తెలుసు, నేను మీకు కూడా సహాయం చేస్తానని చెప్పంటారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి ఈ అబూ తరూర్ నమ్మేస్తాడనమాట. నమ్మేసి ఆ మన్నాడే ఈ ఇఫ్తార్ భట్కి, అదే మోహిత్ శర్మకి కావాల్సినవన్నీ సమకూర్చేస్తారు. సమకూర్చిన తర్వాత ఈ మోహిత్ శర్మ వాళ్ళని నమ్మించే ప్రయత్నంలోనే మళ్ళీ అబూ తరూర్ కి అపనమ్మకం వస్తుంది ఈ మోహిత్ శర్మ గారి మీద. వచ్చి మళ్ళీ వాదనకి దిగుతారు. అప్పుడు మోహిత్ శర్మ ఏం చేస్తారో తెలుసా, వాళ్ళిద్దరినీ పిన్ పాయింట్ లో పెట్టి, అవును నా పేరు మోహిత్ శర్మ, నేను ఎందుకు వచ్చానో తెలుసా, మీ రహస్య కార్యకలాపాలని బయట పెట్టడం కోసం వచ్చానని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడ షూట్ చేసేస్తారు. షూట్ చేసేసి భారతదేశం వచ్చేస్తారనమాట. ఒక భారతీయుడు ఒక తీవ్రవాద సంస్థలోకి వెళ్లి తన రూపాన్ని మార్చుకుని అక్కడ వాళ్ళందరినీ నమ్మించి అక్కడ ఇద్దరు టెర్రరిస్టులను మట్టు పెట్టాలి అంటే ఎంత దమ్ము ఉండాలి చెప్పండి. ఎన్ని గట్స్ ఉంటే అంత ధైర్యంగా అక్కడికి వెళ్తారు. అది బ్రతుకంటే, అలా బ్రతకాలి. సరే, ఈ మోహిత్ శర్మ భారతదేశం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈయనకేమో మేజర్ గా ప్రమోషన్ ఇస్తారు. మళ్ళీ ఏమవుతుంది అంటే కాశ్మీర్ దగ్గర టెర్రరిస్టులు ఒక చోట నుంచి మళ్ళీ మన భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు ఈ మోహిత్ శర్మ ఆయనతో పాటుగా 4 కమాండర్లు అక్కడ పనిచేస్తూ ఉంటారనమాట. పనిచేస్తూ ఉంటే అసలు 2 వైపుల నుంచి రావాల్సిన ఈ టెర్రరిస్టులు 3 వైపుల నుంచి వచ్చేస్తారు. ఈ మోహిత్ శర్మతో పాటుగా 4 కమాండర్స్ ని గాయపరిచేస్తారు. అప్పుడు ఈ మోహిత్ శర్మ వాళ్ళ 4 దగ్గరికి వెళ్లి వాళ్ళకి చికిత్స చేస్తారు, ఇద్దరిని కాపాడతారు. అయినా సరే అట్నుంచి గ్రెనేడ్లు వచ్చేస్తున్నాయి, అటు నుంచి బాగా దాడి జరిగిపోతుంది. మోహిత్ శర్మ ఏమో ఆయన దగ్గర ఉన్న గ్రానైడ్స్ ని ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద విసిరేసి కొంతమంది టెర్రరిస్టుని ఈయన హతమార్చారు. కానీ అవతల వైపు ఉన్న ఒక టెర్రరిస్ట్ ఏం చేస్తారంటే ఈ మోహిత్ శర్మ గుండెల మీదకి తోటాన్ని పేల్చేస్తే అది ఇక్కడ దిగబడిపోతుంది. అయినా సరే ఆ స్థితిలో ఉన్నా సరే అటువైపు 2 టెర్రరిస్టులను చంపేసి ఎవ్వరిని వదలద్దు, అందరినీ చంపేయండి అని చెప్పి ప్రాణాలు వదిలేస్తారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం అశోక చక్ర అవార్డు తోటి గౌరవిస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఒక తీవ్రవాద సంస్థలోకి వెళ్ళినప్పుడు ఈ మోహిత్ శర్మ పడిన కష్టాలేంటో ఒక్కసారి ఆలోచించండి. అవేం సామాన్యంగా ఉండవు. రవీంద్ర కౌశిక్ ఆయన కూడా అలాగే వెళ్తే 16 సంవత్సరాల పాటు భారతదేశం యొక్క రహస్యాలు చెప్పమని హింసించేస్తారు తెలుసా. పొడి చేస్తారు, ఆయన సూదులతో గుచ్చేస్తారు, ఆహారం పెట్టరు, ఆయన్ని ఎంత బాధ పెట్టాలో అంత హింసకి గురి చేసేస్తారు రవీంద్ర కౌశిక్ ని. అంతెందుకు, ఇప్పుడున్నారు అజిత్ దోవల్ గారు, ఆయన చేసిందేంటి, పాకిస్తాన్ వెళ్లి ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ మన దేశం కోసం ఆయన పనిచేశారు. అది అలా బ్రతకాలి. సాధించాలి అని తపన ఉండాలే గాని సాధించలేకపోతే ప్రాణాలు తీసేసుకుంటామని చెప్పి ప్రతివాడు అంటాడు.
చచ్చిపోవటం గొప్ప కాదు, బ్రతికి చూపించటం గొప్ప. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని గాని, మనం కష్టపెట్టిన వాళ్ళని గాని మనం ఏం అనక్కర్లా. వాళ్ళకి అందకుండా పైకి ఎదుగుతాం చూసారా, ఆ రోజు వాళ్ళలో వాళ్ళే కుళ్ళుకుని చస్తారు. అలాంటి స్థితి మనం తీసుకురావాలి తప్ప పిరికి వాళ్ళలాగా ప్రాణాలు తీసేసుకుంటే మనిషి బ్రతుకు ఎందుకు? అలా ధైర్యాన్ని కోల్పోయిన ప్రతిసారి ఇలాంటి వాళ్ళ చరిత్రలు చదవండి. ధైర్యంగా బ్రతికి మన బ్రతుకైనా చావైనా దేశం కోసం ఉపయోగపడాలి. మన పేరు ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయేలా ప్రవర్తించాలి కానీ పిరికి వాడిలా మట్టిలో కలిసిపోయేలాగా మన ఆలోచన విధానం ఉండకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.